సామవేదం యొక్క 347వ మంత్రము. పద్మమ్మ గారు రాలేదా? ఓం నమస్తే మాతాజీ. నమస్తే. మాట్లాడట్లేరు. This call is now being recorded. This call is now taking notes. సామవేదం యొక్క 347వ మంత్రము. మంత్రం యొక్క ఋషి రాహుగణో గోతమః, దేవత ఇంద్రః, ఛందః అనుష్టపు, స్వరః గాంధారః. విషయం ఏంటిదంటే జ్ఞానము మరియు శక్తిని ఎలా సంపాదించుకోవాలి, ఎలా పొందాలి ఈ మంత్రంలో తెలుసుకున్నాం. జ్ఞానము శక్తి కావాలనేటువంటిది జ్ఞానం ద్వారా శక్తి ద్వారా పరమాత్మ వింటాడు అనే పిలుపుని ఎలా వింటాడో లేదా అంతర్ముఖులైతే, మరియు దానికి జ్ఞానం కావాలి శక్తి కావాలి అని తెలుసుకున్నాం కదా. మరి ఆ యొక్క జ్ఞానాన్ని శక్తిని ఏ విధంగా సంపాదించుకోవాలి? ఊరికేనే వస్తుందా? రాదు. ఏదైనా మనకు కావాలి అంటే పరిశ్రమ చేయాల్సి వస్తుంది. మరి ఈ యొక్క జ్ఞానాన్ని, అసలైనటువంటి జ్ఞానం, ఏదో పైన పనికిరానటువంటి జ్ఞానంగా జీవితం కొరకు ఉపయోగపడేది, అది జీవితం కూడా ఉపయోగపడేది. మనం ఈ రోజులలో చదివేటువంటి విద్య పూర్వకాలంలో కొంచెమన్నా మంచి మార్గంలో నడిపించేటటువంటి విద్య ఉండేది. ఆ కారణంగానే మనం కూడా ఈ స్థితికి వచ్చాము. ఈ రోజులలో చదువుకున్న విద్యార్థులకైతే ఏ మాత్రం కూడా మంచి ఏంటి చెడు ఏంటి తెలియదు. ఆ విద్యాలయాల్లో చెప్పడం లేదు కాబట్టే తల్లిదండ్రుల యొక్క మాటను కూడా వినరు. ఇక్కడ తల్లిదండ్రులది పొరపాటు విద్యాలయాల్లో కూడా జరుగుతున్నది. తల్లిదండ్రులు ఎందుకు చెప్పట్లేదు అంటే వాళ్ళకు తెలియదు. ఒకవేళ తెలిసినా చెప్పరు, ఎందుకంటే ఈ ప్రపంచంలో మునిగిపోయి ఉన్నారు కాబట్టి. అందుకనే తల్లిదండ్రులు ముందుగానే వాళ్ళను జ్ఞానవంతులుగా ప్రతి ఒక్కరిని తయారు చేస్తే అందులో నుంచే కదా అధ్యాపకులు ఉపాధ్యాయులు తయారయ్యేది. టీచర్స్ అంటాం కదా, అందులో నుంచేగా తయారయ్యేది. ఆ విధంగా తయారైన వాళ్ళు ఉంటే వాళ్ళు విద్యార్థులకు కూడా మంచి విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ మనం నేర్పించి అక్కడ వాళ్ళు నేర్పించారంటే బాగుపడతారు. కాబట్టి ఇక్కడ జ్ఞానము మరియు శక్తి, జ్ఞానాన్ని, అసలైనటువంటి జ్ఞానాన్ని మరియు అసలైనటువంటి శక్తిని ఎలా సంపాదించుకోవాలి అనేటువంటి విషయము తెలుసుకుందాం. మంత్రం చదవండి అమ్మ పద్మావతమ్మ గారు. ఓం నమస్తే మాతాజీ. ఓం అసావి సోమ ఇంద్రతే శేవిష్ఠదృష్ణువాగహి ఆత్వా పృణక్త్వి ఇంద్రియం రజః సూర్యో నరశ్మిభిః. పదవిచ్ఛేదం. అసావి సోమః ఇంద్ర తే శవిష్ఠ దృష్ణో ఆ గహి ఆ త్వా పృణక్తు ఇంద్రియం రజః సూర్యః న రశ్మిభిః. ఓం నమస్తే. దృష్ణవా కాకుండా దృష్ణవా. స్నో ఉకారం లేదు అక్కడ. మంత్రం అనగా నిన్నటి మంత్రంలో మనం కోరుకుంది ఏంటంటే 346వ మంత్రంలో సువీర్యస్య గోతమో రాయ స్ఫూర్తి. రాయ స్ఫూర్తి. రాయ అనగా ఇక్కడ ధనం. ధనాన్ని కావాలని కోరుకున్నారు. ఏ ధనము? సువీర్యస్య ఉత్తమ శక్తి కలిగినటువంటిది మరియు ఉత్తమ శక్తి మరియు ప్రశస్తమైనటువంటి ఇంద్రియాలు కలిగింది. అలాంటి ధనము కావాలి అని అనగా శక్తి జ్ఞానం కావాలి అనేటువంటి కోరిక ప్రార్థన చేశాడు. ఆ పిలుపుని వినమని చెప్పి ఏ విధంగా వింటారు, ఆ విధమైన ప్రార్థన ఏ విధంగా వింటారు అనేటువంటి విషయం తెలుసుకున్నాము. ఆ విధంగా ప్రార్థించేటువంటి జీవుడు ఏదైతే శక్తి కావాలి జ్ఞానం కావాలి అని చెప్పి అంతర్ముఖులైనటువంటి జీవుడు పరమాత్మను అంతర్ముఖులై ప్రార్థన చేస్తున్నటువంటి జీవునితో పరమాత్మ చెప్పుచున్నాడేమి అంటే, హే ఇంద్ర. అంతర్ముఖులు ఇంతవరకు కూడా మనం చర్చించుకున్నాం, అంతర్ముఖులు కావాలి అని. ఆ విధంగా అంతర్ముఖులైనటువంటి వారి యొక్క మాటనే పరమాత్మ వింటాడు అనేది ఈ మంత్రం ద్వారా కూడా ఇంకా స్పష్టమవుతుంది. కాబట్టి అంతర్ముఖులయ్యి ఎవరైతే జ్ఞానము శక్తి కావాలి అని చెప్పి ప్రార్థన, అసలైనటువంటి జ్ఞానం అసలైనటువంటి శక్తి కావాలని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థన చేసేటువంటి జీవుని యొక్క ప్రార్థనను విన్నటువంటి పరమాత్మ ఆ జీవునికి మళ్ళీ చెప్తున్నాడు, ఉపదేశిస్తున్నాడు. ఏంటి అంటే, హే ఇంద్ర,
ఇంద్రియాలకు అధిష్టాత అయిన ఓ జీవుడా, ఎవరైతే ఇంద్రియాలను తన ఆధీనంలో పెట్టుకున్నారో వారే అధిష్టాత అనబడతారు. ఇంద్రియాలకు అధిష్ఠుడు కాకుండా, ఇంద్రియాలకు ఆధీనంలో ఉండకుండా ఇంద్రియాలనే తన ఆధీనంలో పెట్టుకున్నటువంటి జీవుడు, ఆ జీవునికి పరమాత్మ చెప్తున్నాడు, తే నీ కొరకైతే నేను సోమమును అనగా వీర్యాన్ని, వీర్య శక్తిని, లేదా సర్వోత్తమైనటువంటి శక్తి ఏదైతుందో, సర్వోత్తమైనటువంటి అమృతం ఏదైతుందో దానిని అసావి ఉత్పన్నం చేయబడినది, నా ద్వారా చేయబడింది. నీవు ఏదైతే ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థన కొరకు కావాలి అంటే నీకు ముందుగానే నేను ఉత్పన్నం చేసి ఇచ్చాను. ఏంటి? సోమాన్ని, చేయబడినటువంటి సోమాన్ని. హే శవిష్ఠ, ఓ గతిశీలుడా, దానిని నీవు ఏ విధంగా ఉపయోగించాలి అంటే శక్తిని, ఆ సోమం ద్వారా ఏదైతే శక్తి నా ద్వారా నిర్మాణం చేయబడిందో, మనం ప్రతినిత్యం తెలుసుకుంటున్నాము అదే విషయము. సామవేదంలో దాదాపుగా ఎక్కువగా సోమం గురించి అనగా వీర్యం గురించే తెలియజేయబడుతుంది. ఎందుకంటే అదే అసలైనటువంటి శక్తి, అదే అమృతము. ఆ అమృతాన్ని ఎవరైతే త్రాగుతారో వారు శక్తివంతులు, జ్ఞానవంతులు అవుతారు. కాబట్టి అది ఎవరిచ్చారు అంటే పరంపిత పరమాత్మ. మానవుని దగ్గర ఆ శక్తి లేదు, సోమాన్ని తయారు చేసేటువంటి శక్తి. ఎన్నో రకాలుగా సెంటులు తయారు చేస్తారు, సుగంధ ద్రవ్యాలను తయారు చేసుకుంటూ వాటిని చల్లుకుంటూ ఉంటారు, ఉపయోగిస్తూ ఉంటారు కదా. ఆ విధంగా ఈ సెంట్ ఏదైతుందో పరమాత్మ ద్వారానే తయారవుతుంది. ఆ సెంట్ అనేది, సోమము సెంట్, సుగంధమైనటువంటిది, అత్యధిక గొప్పదైనటువంటిది, అతి ఉత్తమమైనటువంటి సోమము ఏదైతుందో దానిని నేను ముందే ఉత్పన్నం చేసి ఇచ్చాను నీకు, అది తెలుసుకో. అది నీ ద్వారా తయారయ్యేది కాదు, కాబట్టి చేయబడినది. హే శవిష్ఠ, ఓ గతిశీలుడా, నీవు నిరంతరం, జీవుడు గతిశీలుడే, ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు. అయితే అది మంచి కావచ్చు చెడే కావచ్చు, ఊరికే మాత్రం ఊరుకోడు. కోతి లాంటి పనులు చెయ్యొచ్చు, ఉత్తమ పనులు చెయ్యొచ్చు, నీచమైన పనులు చెయ్యొచ్చు, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. కాబట్టి అందుకే జీవుడు గతిశీలుడు. ఓ గతిశీలుడా, మరియు ఏ దృష్టిలో కామము మొదలగు శత్రువులను దర్శనం అనగా విదీర్ణం చేసేటువంటి దృష్ణో దర్శనం అనగా విదీర్ణం, నాశనం చేసేటువంటి ఆ సోమమును నీవు పొందో. ఏవైతే నీ లోపల శత్రువులు ఉత్పన్నమవుతారో ఆ శత్రువులను నాశనం చేసేటువంటి అనగా ఆంతరికంగా శత్రువులు కామక్రోధ లోభ మోహాలు అనేటువంటి ఏవైతున్నాయో వాటిని నాశనం చేసే శక్తి ఆ సోమంలో ఉంది. కాబట్టి అలాంటి శక్తిని నేను తయారు చేసి ఇచ్చాను, దానిని నీవు పొందో, దానిని నీవు రక్షించుకో, దానిని నీవు సదుపయోగము చేసుకో. ఎక్కడ ఉపయోగించుకుంటే అది నీకు బలాన్ని, శక్తిని మరియు సద్మార్గంలో తీసుకెళ్తుందో అక్కడ ఉపయోగించుకో. దానిని నాశనం చెయ్యకు. అది నాశనం అయ్యిందంటే ఈ శత్రువులు ప్రబలం అవుతాయి. వాటి నుండి నీకు గెలవాలి అంటే ఆ శక్తే సరైంది. కాబట్టి దానిని నీవు పొందు. సోమంను రక్షించడానికి రెండే సాధనాలు. పరమాత్మ ద్వారా ఇవ్వబడినటువంటి ఏదైతే సోమం అమృతం ఉందో దానిని రక్షించుకోవాలి అంటే దానికి రెండే సాధనాలు అని కూడా చెప్పుకోవచ్చు. రెండు ఉన్నాయి. ఏంటి అవి అంటే, ఒకటైతే శవిష్ఠ. శవిష్ఠ అనగా ఎల్లప్పుడూ కార్యాచరణలో నిమగ్నమై ఉండుట, నిరంతరము ఎట్టి పరిస్థితుల్లో కూడా గతిశీలుడమైనటువంటి నీవు ఎట్టి పరిస్థితుల్లో కూడా కార్యాలను చెయ్యడము. ఎందుకంటే ఏదో ఒక పని చేస్తావు, ఖాళీ మన సైతాన్ కగ్గర్ అంటారు కదా. ఆ విధంగా మనస్సు అనేది ఖాళీగా ఉండదు, అదే విధంగా నీవు కూడా ఖాళీగా ఉండవు. ఎందుకంటే శక్తి ఉన్నది కాబట్టి, శక్తిని నేను ముందుగానే ఇచ్చి నీకు పంపించేశాను. శక్తి ఉన్నది కాబట్టి ఆ శక్తి కారణంగా ఏదో ఒకటి చెయ్యాలి అనేటువంటి తపన జీవనంలో ఉంటుంది. కాబట్టి ఆ దానిని ఏ విధంగా చేస్తామంటే కార్యాచరణగా సత్కర్మలు చేయడంలో నిమగ్నమై ఉండు. ఆ విధంగా ఉన్నట్లయితే సోమం రక్షింపబడుతుంది. చాలా చురుకుగా ఉండుట, చురుకుదనంగా ఉండడం. చురుకుగా అంటే అత్యంత కొంచెం అసావధానం అయిందంటే అక్కడ శక్తిని నాశనం చేసుకునేటువంటి అవసరం వస్తుంది, అంటే ఆ విధమైనటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి
జాగ్రత్తగా ఉండి దానిని జాగ్రత్తగా ఉపయోగించుకో. అదే చురుకుదనంగా ఉండడం. జాగ్రత్తగా ఉండుట, ఎక్కువ పని చేయట. జాగ్రత్తగా ఉండి ఎక్కువ కర్మలు చేయడం, ఏవి సత్కర్మలు. నిరంతరం సత్కర్మలు చేయడంలో లీనమైపోయి ఉండడము. ఆ కారణంగా సోమం రక్షింపబడుతుంది. ఈ క్రియాశీలత్వము మానవుణ్ణి వాసనల నుండి కాపాడేందుకు అన్నింటికంటే గొప్ప సర్వోత్తమ సాధనం. ఈ క్రియాశీలత, నిరంతరము సత్కర్మలు చేయడం ఏదైతే ఉందో అది మానవుణ్ణి వాసనల నుండి, కోరికల నుండి కాపాడేందుకు అన్నింటికంటే ఉత్తమమైనటువంటి సాధనం, సర్వోత్తమైన సాధనం క్రియాశీలత్వము. కాబట్టి నీవు క్రియాశీలుడు కవు. క్రియాశీలుడు అంటే ఇక్కడ పనులు చేసేవాడు, కర్మలు చేసేవాడు ఎవరిని అంటారంటే, ఎవరైతే ఉత్తమ కర్మలు చేస్తారో అతడే మానవుడు, అతడే కర్మలు చేస్తున్నట్టు లెక్క. ఉత్తమ కర్మలు చెయ్యని వాడిని మానవుడు అనరు, అవి కర్మలు అనరు, అధోగతి పాలయ్యేటి. కాబట్టి ఉత్తమ కర్మల్లో నిరంతరం నీవు క్రియాశీలుడవై ఉండము. రెండవది దృష్ణోహ అనగా వాసనలు ఏవైతున్నాయో, కోరికలు, ఆ కోరికలు రాకుండా ఉండేటటువంటి అలాంటి వాతావరణాన్ని ఏర్పరచుకోవడం. కోరికలు తప్పకుండా ఉంటాయి, కానీ నాశనం చేసేటువంటి కోరికలు కాకుండా, కామక్రోధాదులు కాకుండా, అవి రాకుండా ఉండేటువంటి వాతావరణాన్ని ఏర్పరచుకోవాలి. వాతావరణం అంటే ముందు ఏం చెప్పారు ఇక్కడ, మన యొక్క భోజనం, మనం ఏది ఆహారం తీసుకుంటామో ఆహారం సాత్వికమైనదిగా ఉండాలి. మరియు సాత్విక అధ్యయనం, అధ్యయనం కూడా చెప్పారండి ఇక్కడ. అధ్యయనం అంటే స్వాధ్యాయం అంటాం కదా, స్వాధ్యాయం చేయడం లేదా అధ్యయనం చేయడం అంటే మంచి అధ్యయనము. ఈ రోజులల్లా పదే పదే గుర్తుకు చేస్తున్నాను నేను, ఎందుకంటే అది పూర్తిగా మనుషులను సర్వనాశనం చేస్తుంది, పూర్తి అధోగతి పాలయ్యేటట్టు అధర్మ మార్గంలో తీసుకెళ్తుంది. కాబట్టి అది చదువు అనేది అది ఉత్తమమైంది కాదు. ఉత్తమమైనటువంటి అధ్యయనం స్వాధ్యాయం అన్నాడు. పరమాత్మ మనకు ఎన్నో రకాలుగా అవకాశం ఇస్తూ ఉంటాడు, కానీ అయినప్పటికీ ఇంకా మనము అందులో డిగ్రీలు పొందాలి అనేది ఎన్నో రకాలుగా నేను చూస్తూ ఉన్నాను. చాలా మందే పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసిన వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళు కూడా ఇంకేమైనా ఆ చదువులలో లోపం ఉండేసరికి వాటిని ఇంకా రాసుకుంటూ ఇంకా పత్రాలను పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ వీటి వెనకాల వెళ్ళడము లేదు. ఒకవేళ వీటిని పట్టుకున్నా వాటిని కూడా పట్టుకుంటున్నారు. అసలు నిజంగా చెప్పాలంటే వీటి గురించి తెలిసిందంటే తీసుకొని వాటిని గంగల పడేయాల్సింది, కానీ ఆ ప్రయత్నం చేయట్లేదు. దయానందుడికి గిరిజానందుని దగ్గరికి వెళ్ళినప్పుడు దయానందుడికి అదే చెప్తాడు, నువ్వు ఇప్పటి వరకు ఏదైతే చదివావో వాటిని తీసుకెళ్లి గంగలో పడేయమంటే అదే పని చేస్తాడు దయానందుడు. కాబట్టి గొప్పవాడయ్యాడు. ఆ విధంగా ఎవరు చేస్తారో వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. అదే విధంగా మనకు కావలసినటువంటి విద్య అనగా మంచి సాత్వికమైనటువంటి ఆహారము, ఉత్తమ అధ్యయనము, స్వాధ్యాయము చేయడము, మరియు సాంగత్యము, స్నేహం ఏదైతుందో స్నేహం అనేది కూడా ఉత్తములతో స్నేహం, సాంగత్యము చెయ్యాలి. ఎంతసేపు మనము ఆ చదువు కోసం వెళ్తూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళని చూసుకుంటూ వాళ్ళు ఇదే చేశారు అది చేశారు, వాళ్ళకంటే గొప్పగా నేను ఉండాలి, వాళ్ళకంటే గొప్పగా నేనే ముందుకు ఉండాలి అందులో అని చెప్పి భౌతికంగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. నువ్వు భౌతికంగా ఎంత ముందుకు వెళ్ళినా అది గొర్రె దాటు లాగానే. ఒక్క గొర్రె పోయి గోతిలో పడిందంటే అన్ని గొర్రెలు ఆ విధంగా పడతాయి. అదే విధంగా గొర్రెలను నువ్వు అనుసరించడం అవుతుంది. కాబట్టి అది కాకుండా మంచి అధ్యయనం, ఆహారము మంచి తీసుకుంటే బుద్ధి సక్రమంగా పనిచేస్తుంది, మంచి విచారణ వస్తుంది, ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు అనేది తెలుస్తుంది. కాబట్టి సాత్వికమైనటువంటి ఆహారము మరియు మంచి అధ్యయనం, మంచి పుస్తకాలు, మంచి విద్యను చదవడము. మంచి విద్య అంటే వేదమే, వేదాన్ని మించింది ఇంకొకటి లేదు, గట్టిగా బల్ల గుర్తి చెప్పొచ్చు. కాబట్టి వేదాధ్యయనము మరియు సాంగత్యము, స్నేహం కూడా. ఎవరితో అయితే సాంగత్యం చేస్తున్నామో, ఎవరితో అయితే కలిసి ఉంటున్నామో, ఎవరితో అయితే తిరుగుతున్నామో, సమాజం అంటున్నాం కదా, ఆ సమాజంలో కూడా మనం ఉండాలంటే వాళ్ళ వ్యక్తిగతుల యొక్క ఆచార వ్యవహారాలు ఉన్నాయి చూసి ఆ విధంగా నడుచుకోవడం, ఆ విధంగా సాత్వికమయ్యి ఉండాలి. ఈ విధంగా మనము మన యొక్క సోమాన్ని రక్షించుకున్నట్లయితే, పరమాత్మ ద్వారా ఇవ్వబడినటువంటి సోమాన్ని, వీర్యాన్ని ఈ విధంగా మనం రక్షించుకున్నట్లయితే ఆ జీవునికి, ఆ విధంగా రక్షించుకున్నటువంటి జీవునికి పరమాత్మ చెప్పుచున్నారు ఏమి అంటే, నీకు ఒకటేంటి, నీకు ఇంద్రియం శక్తి ఆప్రిణక్తో అన్ని విధాలుగా కలుగును. ఒకవేళ నువ్వు ఆ విధంగా మెదులుకున్నట్లయితే నీకు శక్తి అన్ని విధాలుగా లభిస్తుంది, కలుగుతుంది.
శక్తి నీతో సంపర్కమగును, ఆ శక్తి అనేది నీలో లీనమైపోతుంది, నీతో సంబంధం ఏర్పరచుకుంటుంది. మరియు నీ యొక్క రజః అనగా ఈ హృదయాంతరిక్షము రశ్మిభి జ్ఞాన కిరణాలతో ఆ ప్రణక్తో సంబంధం కలిగి ఉంటుంది. ఆ విధంగా నీకు శక్తిని సంపాదించుకున్నట్లయితే, ఆ విధంగా సాత్వికమైనటువంటి భోజనం తీసుకుంటే సాంగత్యం వలన కామక్రోధాదులు కలగవు కాబట్టి అప్పుడు నీకు శక్తి లభిస్తుంది. అదే విధంగా సాత్వికమైన మంచి అధ్యయనం స్వాధ్యాయం చేసినట్లయితే నీకు జ్ఞానం కలుగుతుంది, నీ హృదయాంతరిక్షం లోపల జ్ఞానోదయం కలుగుతుంది, జ్ఞాన కిరణాలతో ఆ ప్రియనకు సంబంధం ఏర్పడుతుంది. ఆ విధంగా ఏ విధంగా అయితే సూర్యుడు ప్రకాశంతో యుక్తమై ఉంటాడు. సూర్యుడు అని ఎప్పుడు అంటారు? సూర్యుని లోపల ప్రకాశం ఉంటేనే, కాంతి ఉంటుంది, ప్రకాశం ఉంటేనే సూర్యుడు అంటాడు, ప్రకాశం లేకుంటే సూర్యుడు అనడు. కాబట్టి అదే విధంగా నీ హృదయం లోపల నీవు ఎప్పుడైతే మంచి అధ్యయనం చేస్తావో అప్పుడు నీ హృదయం లోపల జ్ఞాన కిరణాలు సంపర్కం ఏర్పరచుకుంటాయి, అప్పుడు నువ్వు జ్ఞానంతో ప్రకాశిస్తావు. సంక్షేపంగా చెప్పాలంటే సోమరక్షణ ద్వారా నీవు శక్తిశాలివి కావాలి, సోమాన్ని రక్షించుకొని నీవు శక్తిశాలివి కావాలి, మరియు నీ హృదయం జ్ఞానకాంతితో ప్రకాశించాలి. సోమరక్షణ చేసుకున్నట్లయితే, సోమరక్షణ ఏ విధంగా అవుతుంది? ఒకటేంటి? నిరంతరము క్రియాశీలుడై ఉండడము, రెండవది వాతావరణాన్ని, అలాంటి వాతావరణాన్ని ఏర్పరచుకోవడం, సాత్వికమైనటువంటి భోజనం చేయడము, సాత్వికమైనటువంటి వాళ్ళతో సత్సంగం చేయడము, మరియు స్వాధ్యాయం చేయడం. ఈ విధంగా చేసుకుంటే అప్పుడు నీవు శక్తితోని ప్రకాశిస్తావు, జ్ఞానంతో ప్రకాశిస్తావు. ఆ విధంగా సోమరక్షణ కలుగుతుంది. సోమరక్షణ ద్వారానే ఈ సంపాదన కలుగుతుంది. సోమాన్ని రక్షించాలంటే ఈ విధంగా ఉంటేనే సోమం రక్షింపబడుతుంది. అందుకనే నిరంతరము స్వాధ్యాయం ధర్మ మార్గంలో, సన్మార్గంలో సద్విచారాలు కలిగిన వారికి కామక్రోధాదులు అనేటివి ఉత్పన్నం కావు. కాబట్టి అక్కడ సోమం రక్షింపబడుతుంది, నాశనం కాదు. దాని ద్వారా ఏమవుతుంది? శక్తి వస్తుంది మరియు జ్ఞానం కలుగుతుంది. జ్ఞానంతో ప్రకాశించాలి. ఇక్కడ రశ్మి శబ్దం ఏదైతుందో దానికి ఒకటేమో కాంతి కిరణం కాకుండా కళ్యం అనేటువంటి అర్థం కూడా వస్తుంది. రశ్మి అనే శబ్దానికి కళ్యం అంటే పగ్గం. అందుకే ఏ విధంగా సూర్యుడు తన కిరణాల ద్వారా లోకాలను తన వైపుకు ఆకర్షించి ఉన్నాడో, ఏ విధంగా అయితే సూర్యకిరణాలు, రశ్మి అంటే కిరణాలు కదా, ఏ విధంగా అయితే సూర్యకిరణాల ద్వారా సూర్యుడు ఈ లోకాలను తన వైపుకు ఆకర్షించుకొని ఉన్నాడో, అదే విధంగా మా యొక్క ఆత్మ మనసు రూప కళ్యము ద్వారా, మా యొక్క ఆత్మ ఏం చేయాలి? మనసు రూప కళ్యముతో, పగ్గముతో ఇంద్రియాలను అన్నింటిని ఆకర్షించి ఉండాలి. మరియు మేము ఆత్మవశ్యమైన ఇంద్రియాలలోనే ప్రపంచములో విహరించాలి. ఆ విధంగా ఇంద్రియాలు ఏ ఇంద్రియాలైతే ఆత్మకు ఆధీనులై ఉన్నాయో, ఆత్మ యొక్క ఆధీనంలో ఉన్నాయో, అలాంటి ఇంద్రియాలతో మేము ప్రపంచంలో విహరించాలి, అంతర్లోకంలో కూడా బయట లోకంలో కూడా. ఈ విధంగా విషయాల్లో విహరించడం త్యాగం చేసిన తర్వాత మేము రాహుగణులం అవుతాం. ఇంద్రియాలను ఆధీనంలో పెట్టుకున్నట్లయితే విషయాల వైపు ఆకర్షించకుండా ఉంటాం, అనగా విషయాలను వదిలిపెట్టిన వాళ్ళం అవుతాం. కాబట్టి అందుకు అక్కడ త్యాగం అనబడుతుంది. కాబట్టి విషయాలను వదిలిపెట్టడం అనేది త్యాగం, అంటే విసర్జించడం. ఆ కారణంగా రాహు గనులు అనబడతారు. రాహు గనులు వాళ్ళ లోపల లెక్కించడం వలన రహత్యాగే ధాతువుతో రాహు శబ్దం ఏర్పడుతుంది. కాబట్టి త్యాగం అనగా విషయాలను వదిలిపెట్టడం, త్యజించడం. మా ఇంద్రియాలు విషయాలు అనే బురదలో చిక్కకుండును గాక, మా ఇంద్రియాలు ఏవైతున్నాయో అవి విషయాలు అనేటువంటి బురదలో చిక్కకుండును గాక, మరియు మేము గోతములో ప్రశస్తమైనటువంటి ఇంద్రియాలు కలిగిన వారం అగుదము. ఆ విధంగా ఇంద్రియాలు విషయవాసనలో కోరికల్లో చిక్కుకోకుండా ఉండినట్లయితే మేము గోతములను అనబడతాము, అనగా ప్రశస్తమైన పరమాత్మ వైపుకు తీసుకెళ్లేటువంటివి, ధర్మ మార్గంలో, సన్మార్గంలో తీసుకెళ్లేటువంటి ఇంద్రియాలను కలవారమవుతాము. భావార్థము: నిరంతరము క్రియాశీలురము అయ్యి మరియు వాసనలను నష్టభ్రష్టం చేసి మేము సోమమును రక్షించుకునే వారము అగుదము లేదా అవ్వాలి. నిరంతరము క్రియాశీలురము కావాలి. ఆ విధంగా క్రియాశీలురమయ్యి కోరికలు ఏవైతే వాటిని పూర్తిగా సమూలంగా నాశనం చేసుకొని సోమాన్ని రక్షించుకునే వారము
అగుదుము. ఆ విధంగా మేము జ్ఞానాన్ని శక్తిని సంపాదించుకునే వాళ్ళం అవుతాము. ఆ విధంగా చేసినట్లయితే ఈ విధంగా జ్ఞానాన్ని శక్తిని ఏ విధంగా సంపాదించుకోవాలనేది ఈ మంత్రం ద్వారా తెలుసుకున్నాము. ఓం శాంతి.